హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, మనకు సంక్రాంతి, రిపబ్లిక్ డే కానుకలుగా అర్హత కలిగినటువంటి వీళ్ళందరికీ కూడా ఉచితంగా స్కూటీలనైతే పంపిణీ చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. సో, మనకు రేషన్ కార్డ్ కలిగి ఉండి మనకు ఎవరెవరికి రేషన్ కార్డ్ కలిగి ఉన్న వారికి స్కూటీస్ అయితే వస్తాయి. దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు. కంప్లీట్‌గా పూర్తిగా వీడియోని చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ కలిగిన వారందరికి కూడా స్కూటీలనైతే మనకు పంపిణీ చేయబోతుంది కాబట్టి, సో, సంక్రాంతి కానుకగా మరియు రిపబ్లిక్ డే కానుకగా ఈ స్కూటీలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ యొక్క నోటిఫికేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీని అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎక్కడ కూడా పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. పూర్తిగా చూడండి వీడియోని. అప్పుడే మీకైతే విషయం అర్థమవుతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు డైరెక్ట్గా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఈజీగా ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఉచిత స్కూటీ స్కీమ్కి అయితే శ్రీకారం చుట్టింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క ఉచిత స్కూటీ స్కీమ్ని గత ఏడాది చివరి మాసంలో అంటే డిసెంబర్లోనే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు అర్హులను గుర్తించి సంక్రాంతి కానుకగా మరియు రిపబ్లిక్ డే కానుకగా మనకు ఈ యొక్క స్కూటీలనైతే పంపిణీ చేయబోతున్నారు. సో, సంక్రాంతి కానుకగా ఈ స్కూటీస్ అనేటివి తొలుత ప్రారంభిస్తారు. అనంతరం మనకు రిపబ్లిక్ డే కానుక వరకు కూడా అందరికి కూడా స్కూటీస్ అయితే అందేలాగానైతే చూస్తారనమాట. అయితే దీనికి సంబంధించి వచ్చినటువంటి మనకు నోటిఫికేషన్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా 3 చక్రాల స్కూటర్లను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించి సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం దివ్యాంగులకు 100% రాయితీతో మోటరైజ్డ్ వాహనాలను అందిస్తుంది. ఇందుకోసం మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వాహనాల కోసం దరఖాస్తు గడువును కూడా పొడిగించినట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఇవ్వగా, తాజాగా ఆ గడువును 30 వరకు పొడిగించారు. 70% కంటే ఎక్కువ వైకల్యం ఉండి వాహనం నడపగలిగినటువంటి 8 నుంచి 45 ఏళ్ళు అంటే వయసు అనేది 8 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వాహనాన్ని నడపగలిగే టాలెంట్ అనేది ఉంటే సరిపోతుంది. వారికి స్కూటర్లు ఇస్తారు. దివ్యాంగులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 75% డిజబిలిటీ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే ఉంటుంది. 3 చక్రాల వాహనాలను ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాకు 80 స్కూటర్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు భావించింది, నిర్ణయించింది. వీటిలో 50% మహిళలకు కేటాయించారు. ఒక్క యూనిట్ విలువ రూ. 1,30,000 అధికారులైతే తెలిపారు. దరఖాస్తుతో పాటుగా ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్‌కి మనకు రేషన్ కార్డ్ అయితే మనకు లింక్ చేసుకొని ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంటు. అండ్ 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేటు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా మనం జమ చేయాలి. అయితే విద్యార్థులకు బోనఫైడ్ సర్టిఫికేట్ గాని, లేదంటే స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎవరైనా లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు గనక ఉన్నట్లయితే, ఆ యొక్క ఉపాధి ధృవీకరణ పత్రాన్ని కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండడం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ యొక్క స్కూటీలను పొందుకోవాలనుకునే వారు డ్రైవింగ్ లైసెన్స్ అనేది దాంతో పాటుగా లైసెన్స్ గనక లేకపోతే మాత్రం మీరు లైసెన్స్ కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. లేకపోతే అర్హత అనేది మీరు కోల్పోతారు. ఆయా జిల్లాలకు దివ్యాంగులకు లైసెన్సులు జారీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ఎల్ఎల్ఆర్ జారీ చేసిన కానీ వారికి డ్రైవ్ అయితే చేపడతారన్నమాట. రవాణా శాఖ అధికారులు వీరికి ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్లు జారీ చేస్తారు. రవాణా శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు దివ్యాంగులకు అవసరమైనటువంటి సాయాన్ని అందించి వారికి ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్లు జారీ చేసి
దీనివల్ల లైసెన్సులు లేని దివ్యాంగులకు కూడా వాహనాలను పొందేందుకు అర్హత సాధిస్తారు. దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు అందజేస్తున్నారు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఆపై కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు, స్వయం ఉపాధి, వ్యవసాయం, అనుబంధ రంగాలలో పనిచేస్తున్నటువంటి దివ్యాంగులకు ఈ వాహనాలను 100% రాయితీతో ఉచితంగా అందిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి స్వయం ఉపాధితో జీవించేటువంటి దివ్యాంగులకు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. ఈ పథకం కింద వాహనం పొందాలనుకునేవారు ఈ నెల 30వ తేదీలోగా నిర్దేశించినటువంటి వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకొని 18-45 ఏళ్ల వయసు మధ్య కలిగి ఉండాలి. అలాగే వారికి 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. వార్షిక ఆదాయం అనేది రూ. 3,00,000కు మించకుండా ఉండాలి. ఎంపికైన వారు వాహనం నడపగలిగే సామర్థ్యం అవసరం. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ లైసెన్సు వాహనం కేటాయించిన తేదీ నాటికి పొంది ఉండాలి. అంటే మీరు ఈ లైసెన్స్ అనేది మీకు వాహనం అనేది పంపిణీ చేసే లోపే ఉండాలి. ఇక 3 చక్రాల వాహనానికి కావాల్సిన వారు ఆధార్ కార్డు, మనకు రేషన్ కార్డు, 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేటు లేదా వాళ్ళు ఎక్కడైనా పని చేస్తుంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేటు, దివ్యాంగ ధృవీకరణ పత్రం, కులపత్రం, ఆదాయ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, గతంలో నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి వాహనాన్ని పొందలేదని జెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ధృవీకరణ పత్రం అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధి విధానాల వల్ల మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి స్కూటీస్‌నైతే పంపిణీ చేయబోతున్నారు. సో, ఈ యొక్క స్కూటీస్ అనేటివి మనకు తీసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. సో, ఈ స్కూటీస్ అనేటివి కూడా ఫ్రీగా అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ కలిగినటువంటి దివ్యాంగులకు 70% డిజబిలిటీ కలిగి ఉంటే చాలు ఈ స్కూటీస్‌నైతే ప్రారంభిస్తారు. సో, మనకు మొత్తంగా సంక్రాంతి నుంచి మనకు ఈ నెల ఆఖరి వరకు కూడా అయితే ప్రారంభిస్తారనమాట. సో, మొత్తంగా ఈ యొక్క స్కూటీస్ పంపిణీ కార్యక్రమం అనేది ఒకసారి ఇచ్చేది కాదు. మనకు ప్రతి నెల కూడా స్పెషల్ డ్రైవ్స్ అనేది చేపట్టి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు రేషన్ అంటే కొంతమంది ఇప్పుడు అర్హత ఉండి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవగాహన లేక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా ఉంటారు. అటువంటి వారికి అవకాశం కల్పిస్తూ ప్రతి నెలలో కూడా మనకు మొదటి వారంలోనే అంటే 1 తారీఖు నుంచి డైరెక్ట్‌గా 10 తారీఖు మధ్యలో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్స్ అయితే మనకు కేటాయించి అర్హులందరిని కూడా గుర్తించి వారికి అనంతరం ప్రతి నెల ఆహ్, చివరి వారంలో కూడా ఈ స్కూటీస్‌నైతే పంపిణీ చేసే విధంగా కార్యక్రమాలను రానున్నటువంటి రోజుల్లో చేపట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది కాబట్టి, సో, ఈ యొక్క అప్డేట్ అనేది మీ అందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశాను. ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రేషన్ కార్డ్ కలిగి ఉండి ఎవరైనా సరే వికలాంగులు గనుక, దివ్యాంగులు గనుక ఉంటే వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వారందరూ కూడా స్కూటీ అయితే తీసుకునే విధంగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి వెంటనే అయితే మీరు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.